ఒక్క ఎక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి 28 ఇచ్చాడు, వాళ్ళు గెలిచింది 5, 23 పోయినట్టేగా. అట్లా మిగతా కూటమిలో భాగస్వాములు పోవడమే దాన్ని దెబ్బకొట్టింది. అలాగే ఊరు పేరు తెలియనటువంటి పార్టీలు, కుల పార్టీలకు కూడా ఇచ్చాడు టికెట్లు. డిఎంకే సింబల్తో వేరే పార్టీ వాడు పోటీ చేస్తే ఎన్నాళ్ళు అక్కడ కష్టపడ్డాడు బతికేమైపోయింది. అవి గనక లేకపోయి ఉంటే నాకు తెలిసి ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చాయి డిఎంకేకి. ఒకటి తమిళనాడులో నాకు మీరన్నట్టు ఎప్పటి నుంచో ద్రవిడ పార్టీలే రాజ్యం వెళ్తున్న నేపథ్యంలో అక్కడ వేరే పార్టీ వచ్చి నిలదొక్కుకోవాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే చాలా వ్యూహాలు రచించాలి, చాలా ఎత్తుగడలు వేయాలి, క్యాండిడేట్లను నిలబెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ విజయ్ అవన్నీ చేసింది ఏమీ లేదు. చాలా ఫాస్ట్గా ఆయన అభ్యర్థులు ప్రకటించేసుకున్నాడు, ఆయన ప్రచారం చేసేసుకున్నాడు, చాలా సింపుల్గా 107 స్థానాల వరకు దక్కించేసుకున్నాడు. ఇది రాజకీయాల పక్కన పెట్టి ఒక వేవ్ గెలిపించేసింది, ఆయన్ని ఒక వేవ్ తీసుకొచ్చేసింది అని అనుకో. ఖచ్చితంగా నేను చెప్తున్నా, యాంటీ వేవ్ అంతే. యాంటీ వేవ్కి అతను ప్రతినిధి అయ్యాడు. ఎందుకంటే ఆయన డ్రైవర్ కుమారుడికి సీట్ ఇస్తే ఆయన కూడా గెలిచేశాడు, ఈయన పోటీ చేసిన చోట గెలిచేశాడు, ఈయన కూడా ఈయన ఫ్రెండ్ గెలిచాడు, సామాన్యులైన వాళ్ళు కూడా గెలిచారు అక్కడ చాలా మంది గెలిచేశారు. ఓ రకంగా ఒక అదృష్టం అది. ఒకప్పుడు ఎన్టీ రామారావు టైంలో సాధ్యమైంది. కాంగ్రెస్ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత ఎన్టీఆర్కి ఫేవర్ అయ్యింది. అట్లాంటి టైం అన్నమాట ఇప్పుడు అక్కడ. అంటే కాలం కలిసి వచ్చేసింది ఆయనకి అన్ని రకాలుగా. అంతే అంతే విజయ్కి. ఫైనల్గా ఒకటి సార్, కాంగ్రెస్ పార్టీతోనే ముందుకెళ్తే ఇంకా తమిళనాడు రాజకీయాల్లో పెద్దగా ఏం మార్పులు ఏం కనిపించవా? అంతే. అంటే కాంగ్రెస్తో కలిసి ముందుకెళ్తే కాంగ్రెస్కి ఫెచ్చింగే, అక్కడ వాళ్ళకి ఏదో మంత్రి పదవి అది ఇస్తారు. కానీ జాతీయ స్థాయి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది అది ఫ్యూచర్లో. సేమ్ టైం ఏంటంటే విజయ్ కూడా తెలివైనోడైతే జాతీయ పార్టీలో పొత్తు పెట్టుకున్నట్టయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం బెటర్. అతను కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడంటే కథమైనట్టు అక్కడ. రైట్.